హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మనం పోకో ఎఫ్7 5జీ వర్సెస్ ఐక్యూ నియో 10 కంపారిజన్ చేయబోతున్నాం. అంటే ఈ 2 మొబైల్స్ మధ్య పూర్తి స్పెక్స్ అయితే కంపేర్ చేయబోతున్నాం. అంటే ఏ మొబైల్ బెటర్ ఉంటది, అండ్ ఏది తీసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తదని. కంటెంట్ వర్త్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అయితే మర్చిపోదన్నమాట. ఫస్ట్ మనం ప్రైస్ విషయానికి వద్దాం. పోకో ఎఫ్7 ప్రైస్ చూసుకుంటే మనకి 30,000 ఉంటదన్నమాట. ఇంకా ఐక్యూ నియో 10 ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 35,000 గాని 36,000 గాని ఉంటదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఐక్యూ గురించి తెలిసింది కదా, ప్రైసెస్ అనేటివి కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వద్దాం. మనకి పోకో ఎఫ్7 5జీ లో ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటదని చెప్తున్నారు. సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటదని చెప్తున్నారు. అలాగే మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది. డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ విషయానికి చూసుకుంటే మనకి ఇది IP68 సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి థిక్నెస్ విషయానికి చూసుకుంటే ఇది మనకి 8.2 థిక్నెస్ ఉంటదని చెప్పొచ్చు. థిక్నెస్ కొంచెం ఎక్కువ అనుకోవచ్చు. వెయిట్ విషయానికి చూసుకుంటే ఇది మనకు అప్రాక్సిమేట్ గా 215 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది అనమాట. మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. మెయిన్ నేను బ్యాక్ పైన డిజైన్ అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను చెప్పొచ్చు. చాలా బాగుంది. అసలు పోకో ఎఫ్7 సిరీస్ లో ఇలాంటి డిజైన్ అయితే ఇక్కడ చూడలేదు. చాలా బాగుంది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి. అలా ఐక్యూ నియో 10 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. అలాగే బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ విషయానికి చూసినట్లయితే ఇది MIL STD 18 సర్టిఫైడ్ పొందిందని చెప్పొచ్చు. ఈ IP65 తో రాబోతుందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. పోకో ఎఫ్7 లో మనకి IP68 రాబోతుంది. బట్ మనకి ఇది IP65 అని చెప్పొచ్చు. ఇక్కడ కొంచెం మైనస్. ఇంకా థిక్నెస్ విషయానికి చూసినట్లయితే ఇది మనకి 8.1 థిక్నెస్ ఉంటాయి. 206 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటదని చెప్పొచ్చు. వెయిట్ ఉంటదని చెప్తున్నారు అనమాట. మనకి ఇక్కడ థిక్నెస్ ఓకే గానీ బట్ వెయిట్ అయితే ఇక్కడ చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. పోకో ఎఫ్7 తో కంపేర్ చేసుకుంటే ఫైనల్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి చూస్తే ఏది బెటర్ అంటే ఐక్యూ నియో 10 బెటర్ అని చెప్తాను. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. మనకి పోకో ఎఫ్7 లో 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది. కార్నింగ్ గొరిల్లా 7 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అలాగే 120 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రా 10+ సపోర్ట్ ఉంది. అలాగే 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే అప్ టు 3000 వాట్స్ వరకు అయితే మనకి ఇక్కడ IP పెట్టేస్తుందని చెప్పొచ్చు. 1.5 రెజల్యూషన్ ఉంది. చాలా బెస్ట్ రెజల్యూషన్ అనమాట. ఐక్యూ నియో 10 డిస్ప్లే విషయానికి వద్దాం. 6.17 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుంది. మనకి ఇక్కడ స్క్రీన్ సైజ్ అయితే కొంచెం తక్కువ అనమాట. పోకో ఎఫ్7 తో కంపేర్ చేసుకుంటే క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇది కూడా ఒకవేళ బెటర్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే 144 Hz అయితే రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ అనమాట. పోకో ఎఫ్7 తో కంపేర్ చేసుకుంటే రిఫ్రెష్ అనేది ఎక్స్ట్రా 10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే 1.5 రెజల్యూషన్ ఉంది. ఇందులో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తున్నా చేయదనేది మిగతా విషయం. ఈ 4400 అయితే బెటర్స్ పెట్టారు. చాలా ఎక్కువ బెటర్స్ అనమాట. పోకో ఎఫ్7 తో కంపేర్ చేసుకుంటే మేజర్ మనకి సన్లైట్ విజన్ లో ఈ ఫిట్నెస్ అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఫైనల్ గా డిస్ప్లే విషయంలో ఏది బెటర్ అంటే నేను రెండు డిస్ప్లేలు కొంచెం బెటర్ అని చెప్తాను అనమాట. రెండు డిస్ప్లేలు కూడా విజిబుల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటది. కాకపోతే సో మచ్ బెటర్ అంటే ఐక్యూ నియో 10 అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది వివో కొలాబరేషన్ కాబట్టి మనకి ఇమేజ్ క్లారిటీ గానీ అలాగే ఏమన్నా సినిమాలు చూసేటప్పుడు చాలా బాగుంటది అనమాట. చాలా ఇంప్రెసివ్ గా మనకి డిస్ప్లే అయితే ఉంటదని చెప్పొచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి పోకో ఎఫ్7 లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇది చాలా అడ్వాన్స్ ప్రాసెసర్ అనమాట. ఇది ఫోన్ అండ్ బిల్డ్ ప్రాసెసర్ LPDDR5 రాబోతుంది. IPFS 4.1 తో రాబోతుంది అనమాట. BGM ఎవరైతే ఆడుతూ ఉంటారో వాళ్ళకి 90 FPS లో అయితే ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు. ఇక మనకి సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చినట్లయితే Android 15 రాబోతుంది. HyperOS 2 తో రాబోతుందని చెప్పొచ్చు అనమాట. ఈసారి మనకి HyperOS లో చాలా చేంజెస్ జరిగాయి. ఇంకో ఐక్యూ నియో 10 ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు అనమాట. ఇది కూడా ఫోన్ అండ్ బిల్డ్ ప్రాసెసర్ LPDDR5 రాబోతుంది. IPFS 4.1 మీద రాబోతుంది అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్ కూడా చాలా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేయగలదన్నమాట. ఇంకా మనకి మేజర్ గా ఐక్యూ గురించి చెప్పనవసరం లేదు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తుంటే ఇది మనకి Android 15 రాబోతుంది. వన్ టచ్ OS 15 రాబోతుందని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయంలో రెండు మొబైల్స్ కూడా సో మచ్ బెటర్ అన్నమాట. ఇంకా కెమెరా విషయానికి వద్దాం. మనకి పోకో ఎఫ్7 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ మాత్రం అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. రేర్ కెమెరా చూసినట్టయితే 15 MP ఇచ్చారు. ఇది వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే సోనీ ఐమాక్స్ సెన్సార్ కూడా యూజ్ చేస్తారన్నమాట. మనకి మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. సెకండరీ కెమెరా విషయానికి చూసుకుంటే మనకి 8 పెట్టారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు. మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటది అనమాట. ఇక్కడ మనకి HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ 20 MP పెట్టారన్నమాట. 20 MP అంటే ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. మరి అంత హైపర్ డూప్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఐక్యూ నియో 10 కెమెరా విషయానికి చూసుకుంటే ఇది కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ మాత్రం అయితే రెండు మొబైల్స్ లో చాలా బాగున్నాయి అనమాట. చాలా సూపర్ ఉన్నాయని చెప్పొచ్చు. మనకి ఇక్కడ రేర్ కెమెరా చూసినట్టయితే 15 MP ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సోనీ సెన్సార్ అయితే ఇచ్చేసారన్నమాట. ఇందులో మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఈ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది వివో కొలాబరేషన్ కాబట్టి ఫోటోస్ కూడా చాలా బెటర్ గా వస్తాయని చెప్పొచ్చు అనమాట. సెకండరీ కెమెరా విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ 8 MP పెట్టారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అని చెప్పొచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటే మనకి ఇక్కడ 30 ఎంబీ పెట్టారన్నమాట. 30 ఎంబీ అంటే ఒకవేళ బెటర్ అని చెప్పొచ్చు అనమాట. పోకో ఎఫ్7 ఫ్రంట్ కెమెరా కంపేర్ చేసుకోండి.
మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మాక్సిమం 4K 30 ఎఫ్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ విషయానికొద్దాం. పోకో F7లో 7550 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారు. ఏ బ్రాండ్ కూడా మనకి ఇంత పెద్ద బ్యాటరీ అయితే పెట్టలేదనమాట. ఫస్ట్ టైమ్ మనకి ఈ మొబైల్‌లో ఇంత పెద్ద బ్యాటరీ చూస్తున్నాము. ఈజీగా 3-4 డేస్ వచ్చేందుకు ఛాన్స్ ఉంటదనమాట. చాలా పెద్ద బ్యాటరీ కదా! ఇది సిలికాన్ బ్యాటరీ అనమాట. మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బావుంటదని చెప్పొచ్చు. మనకి ఇక్కడ 90 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. మనకి 22 వాట్స్ అయితే రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. 22 వాట్స్ అంటే కొంచెం ఫాస్ట్‌గానే ఎక్కుతదని చెప్పొచ్చనమాట. కానీ మనకి ఈ మొబైల్‌లో ఉన్నది చాలా పెద్ద బ్యాటరీ కాబట్టి ఇంకో మొబైల్‌కి ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఐక్యూ నియర్ 10 బ్యాటరీ విషయానికి చూసినట్టయితే ఇక్కడ మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారనమాట. పోకో F7తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే అనుకోవచ్చు బ్యాటరీ డిపార్ట్మెంట్‌లో ఈ మొబైల్. ఇక్కడ 120 వాట్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. చాలా బెస్ట్ ఫీచర్ అన్నమాట. మీకు ఈ పాటికి ఒక క్లారిఫై డౌట్ అయితే వచ్చేసి ఉంటదన్నమాట. 2 మొబైల్స్‌లో ఏది కొనుక్కోవాలనేది. మనకి ఒకవేళ చూస్తే ఐక్యూ నియర్ 10 చెప్పొచ్చు. ఎందుకు ఐక్యూ నియర్ 10 చెప్తున్నానంటే మనకి ఐక్యూలో పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేటివి బేస్ లెవెల్‌లో ఉంటాయని చెప్పొచ్చన్నమాట. అలాని పోకో ఎఫ్7 అయితే తక్కువ అని చెప్పను. కాకపోతే పోకో ఎఫ్7 కూడా ఒకప్పుడు చాలా బెస్ట్ హైప్ ఉండేదన్నమాట. 2 మొబైల్స్ ఏది తీసుకోవచ్చు అంటే ఒకవేళ మీరు 36,000 మీ దగ్గర ఉన్నట్లయితే ఆ ప్రైస్ ఉన్నట్లయితే ఐక్యూ నియర్ 10కి షిఫ్ట్ అయిపోండి. లేకపోతే నా బడ్జెట్ 30,000 లోపల అనుకుంటే మీరు పోకో ఎఫ్7 అయితే షిఫ్ట్ అయిపోండనమాట. కాకపోతే ఎక్కడ నాకు డిఫరెన్స్ అనిపించిందంటే బ్యాటరీ డిపార్ట్మెంట్‌లో కొంచెం డిఫరెన్స్ అనిపించింది. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా ఛానెల్‌కి కొత్తగా వచ్చినోళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలనమాట. మనము 1000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం.